నమస్తే పాలకుర్తి ప్రజలారా, ఇక చూడండి, ఇది బొమ్మెల గ్రామం. అక్కడ బస్ స్టాప్ దగ్గరనే లైట్ ఉన్నది. ఇది బస్ స్టాప్ అవతల ఏరియా. ఇక్కడి నుంచి చూసుకుంటే చూడాలి, రోడ్డు మీద ఒక్క లైట్ కూడా లేదు. ఇది చూడండి, ఈ ఏరియాకి అయితే ఇండల్లో ఉన్న లైట్లు తప్ప ఒక్క లైట్ లేదు. ఇక ఇది ఏది కాంగ్రెస్ ప్రజాపాలన. ఇది ఇవన్నీ చూడాలి. ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక స్తంభం ఉన్నది, కానీ ఒక్క లైట్ లేదు. చూడండి, అక్కడ లైట్ పాయింట్ ఉన్నది కానీ లైట్ పెట్టని ఒక లైట్ కొనుక్కొచ్చేసి అంత పైసలు లేని దరిద్రపు ప్రజాపాలన నడుస్తుంది బొమ్మర్ల. ఈ టాంబాలకు కూడా ఒక లైట్ వేయాలని ప్రజాపాలన. మరి బొమ్మర్ల అవసరమో లేదో నాకే తెలియదు, కానీ ఇక చూడాలి. ఇంకా ఇక్కడ ఒక టాంబం ఉన్నది, దీనికి లైట్ది స్పాట్ ఉన్నది కానీ ఒక్క లైట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే లైట్ కొని అంత స్తోమత కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాపాలన చేసేటోళ్ళకి కానీ లేదు. బండితో తప్పితే దారి కనబట్టట్లేదు. పని చేసే సవాల్ లేదు, ఎందుకంటే వాళ్ళ లెక్కనే హామీలు నెరవేర్చినట్టు ఆ లైట్ కూడా అట్లనే పని చేస్తలేదు. అంటే లైట్ కూడా నేను నేను ఉన్నా కానీ వెలిగే ప్రసక్తి లేదు. ఉన్నా అంటే ఉన్న స్తంభానికి అంతే అంటాను. చూడాలి, బొమ్మలో జరిగే ఇంత ప్రజాపాలన ఎక్కలేదు. ఒక్క లైటు 100 రూపాయల లైట్ అయ్యానికి గతి లేని ప్రభుత్వం ఉన్నది. ఇది పోతన్న పుట్టిన గ్రామం బొమ్మెర అండి. ఈ బొమ్మెరలో ఎంత మంచి పాలన జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి ఒక్కటి ఉన్నాయి. చీకటి సామ్రాజ్యాన్ని జయించే కాంగ్రెస్ చీకట్లో బాణాలు ఎత్తుంది తప్ప చీకట్లో ఉన్న వాళ్ళకి లైట్లు మాత్రమే వేయదు. ఇక ఇట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని పోతాను కదా చెప్పండి. మా గలీలో లైట్ లేక అవి అక్కడ టామం కనబడుతున్నా, అక్కడ లైట్ లేక ఇట్లా టార్చ్ లైట్లు పెట్టుకొని పోవాలి. వచ్చేది వర్షాకాలం, పురుగు బుట్ట కరిసినా కూడా సోయ లేదు. ఎందుకంటే అలా పట్టించుకోవాలి. వాళ్ళకి అసలు సోయ అనేది లేదు, దిమాక్ అనేది లేదు. కాబట్టి ఈ దిమాక్ లేసి పనులు చేస్తారు.